హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, చాలామంది Yamaha R15 వర్షన్ 4 కొత్త కలర్ అయితే వచ్చింది కదా, దాని మీద వీడియో చేయమని చెప్పేసి అడిగారు. ఇక్కడ చూడొచ్చు, గ్రే కలర్ విత్ పింక్ కలర్ వీల్స్తో వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. చాలా బాగుందన్నమాట. లైవ్లో చూస్తే మీకు చాలా బాగా నచ్చింది. ఫీమేల్ రైడర్స్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్ చూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి సింపుల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ప్రైస్ విషయానికి వస్తే 2,29,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 80,000 రూపాయల నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. ఒకవేళ అంతకన్నా తక్కువ పే చేయాలంటే మాత్రం మీకు దగ్గరలో ఉన్న Yamaha షోరూమ్కి అయితే వెళ్ళి వాళ్ళని అడగండి. మీకు మొత్తం ఫైనాన్స్ డీటెయిల్స్ అయితే క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇంకా మనము స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 155cc 4 valves లిక్విడ్ కూల్డ్ SOH ఇంజిన్ అయితే ఇచ్చారు. 18.4 PS పవర్, 14.2 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఈ వెహికల్లో ఉంది. ఇంకా ఫ్రంట్ 282 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 220 mm డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది అనమాట. కొద్దిగా చిన్న డిస్క్ బ్రేక్సే అయినప్పటికీ మీకు బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఇంకా డెల్టా బాక్స్ చాసిస్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా కొద్దిగా వైడ్ ఉంది కాబట్టి 3 digits వెళ్ళేటప్పుడు మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. కార్నరింగ్ చేసేటప్పుడు కూడా మీకు టైర్స్ గ్రిప్ అయితే బాగుంది. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మోనోషాక్ అయితే ఇచ్చారు. ఇంకా మీకు స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే బాగుంది, కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే మాత్రం కొద్దిగా చిన్నగానే ఉందన్నమాట. అంత కంఫర్ట్ అయితే ఉండదు. హ్యాండిల్ విషయానికి వస్తే క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కొంచెం లీన్ యాంగిల్ అయితే ఉండిద్ది అనమాట. సిటీలో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మీరు రైడ్ చేయొచ్చు. బట్ లాంగ్ వెళ్ళాలంటే మాత్రం మీకు కొద్దిగా ఇబ్బందే, రిస్ట్ పెయిన్ అయితే వస్తుంది అనమాట. సో ఎక్కువసేపు ఇట్లా బెండ్ అయి నడపాలి కదా. సో అది ఒకసారి మీరు మైండ్లో పెట్టుకొని లాంగ్ వెళ్ళండి. ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, స్లిప్పర్ క్లచ్ ఉంది, క్విక్ షిఫ్టర్ అయితే ఉంది. సో చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. కన్సోల్ విజిబిలిటీ కూడా బాగుంది. తర్వాత మనము లైట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రంట్ సైడ్ మీకు బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. LED DRLs ఉన్నాయి. బ్యాక్ సైడ్ LED టెయిల్ లైట్, బట్ సిగ్నల్ లైట్స్ మాత్రం మీకు బల్బే ఇచ్చారు బ్రో. LEDకి అప్గ్రేడ్ చేస్తే బాగుండేది. Yamaha FZS వర్షన్ 4.0లో అప్డేట్ చేశారు కదా, మరి దీంట్లో ఎప్పుడు అప్డేట్ చేస్తారో చూడాలి. కలర్ మాత్రం చాలా బాగుంది. ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా బాగుందన్నమాట. సైడ్ ప్యానల్స్ కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా ఫిట్ చేశారు. ఇక్కడ మీకు విండ్షీల్డ్ అయితే ఉంది కదా, సో ఇది స్మోక్ విండ్షీల్డ్ అనమాట. చాలామంది దీన్ని కూడా మార్పు చేస్తారు తర్వాత కొనుక్కున్న తర్వాత. డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాము. మీకు 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. సేమ్ MT-15 ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో ఈ వెహికల్ అక్కడ అదే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉందన్నమాట. జనరల్గా స్పోర్ట్స్ వెహికల్స్కి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువ ఉండిద్ది, బట్ ఇందులో ఎక్కువ ఉంది కాబట్టి ఈ వెహికల్కి అదొక ప్లస్ పాయింట్. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా సరే మీరు ఈజీగా క్రాస్ అవ్వచ్చు. అలాగే 815 mm సీట్ హైట్ అయితే ఉంది. కొద్దిగా హైట్ అయితే ఎక్కువ ఉండిద్ది, కానీ 141 kgs వెయిట్ ఉందన్నమాట. సో వెయిట్ తక్కువ ఉంది కాబట్టి ఎలాంటి పర్సన్స్ అయినా సరే ఈజీగా రైడ్ చేయొచ్చు. తర్వాత ఇందులో మీకు ఫ్యూల్ కెపాసిటీ 11 లీటర్స్ అయితే పట్టింది. 1 లీటర్ ఎక్స్ట్రా ఉందన్నమాట MT-15తో కంపేర్ చేసుకుంటే. సో ఇది డైమెన్షన్స్ అయితే. ఫ్రెండ్స్, మైలేజ్ ఎంత వస్తుందని చెప్పేసి చాలామందికి తెలుసుకోవాలని ఉండిద్ది. 40 కిలోమీటర్లు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 140+ అయితే ఈజీగా వెళ్ళిద్ది. అలాగే ఈ వెహికల్ రైడ్ చేసే పర్సన్ని బట్టి, రైడ్ చేసే విధానాన్ని బట్టి టాప్ స్పీడ్ మైలేజ్ ఉండిద్ది. కాబట్టి ఓవరాల్గా టాప్ స్పీడ్ 140+, 40 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు Yamaha R15 వర్షన్ 4 అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇది టాప్ స్పీడ్ అండ్ మైలేజ్ గురించి అయితే. స్పెసిఫికేషన్స్ మొత్తం మీరు చూసారు కదా, మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి, మంచి డైమెన్షన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ వెహికల్ని నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. 2024 Yamaha R15 వర్షన్ 4 గ్రే కలర్ వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. పింక్ కలర్ వీల్స్ అయితే ఇచ్చారు. చూస్తానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉందన్నమాట. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్, కొద్దిగా లీన్ యాంగిల్ అయితే ఉంది. సిటీలో తిరగడానికి బాగానే ఉండిద్ది, కానీ లాంగ్ వెళ్ళడానికి మాత్రం మీకు అంతగా సెట్ అవ్వదు అనమాట. రిస్ట్ పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో జాగ్రత్తగా రైడ్ చేయండి మీరు. 4 valves లిక్విడ్ కూల్డ్ 155cc BS 6.2 SOH ఇంజిన్ అయితే ఇచ్చారు. 18.4 PS పవర్, 14.2 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఈ వెహికల్ ఉంది కాబట్టి పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ప్రతి గేర్లో కూడా ఇంజిన్ పుల్ అయితే చాలా బాగుంది. అలాగే మీకు ట్రాన్స్మిషన్ అయితే 6 గేర్స్ ఉన్నాయి కాబట్టి గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. స్లిప్పర్ క్లచ్తో లభిస్తూ ఉంది. క్లచ్ కూడా చాలా లైట్ అయితే ఉందన్నమాట.
డెల్టా బాక్స్ చాసిస్ అయితే ఇచ్చారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అని చెప్పుకోవచ్చు. సేమ్ MT-15 ఏదైతే చాసిస్ ఉందో అదే చాసిస్ ఈ వెహికల్లో ఉండిద్ది అనమాట. బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు సేమ్ అనమాట. 140 సెక్షన్ టైర్, ఫ్రంట్ 100 సెక్షన్ టైర్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. టైర్స్ గ్రిప్ కూడా బాగుంది. బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎక్కువగా ఫ్రంట్ బ్రేకే యూజ్ చేస్తాను. బ్యాక్ సైడ్ మీకు కొద్దిగా చిన్న బ్రేక్ ఇచ్చారు, అది కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. సో బ్రేక్ నొక్కితే ఆగుతుంది అనమాట. హార్డ్ బ్రేకింగ్ అయితే నేను చేయట్లేదు బ్రో, సింపుల్గా రైడ్ చేస్తున్నాను నేను. క్విక్ షిఫ్టర్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు, ఓన్లీ అప్ షిఫ్ట్సే అనమాట. డౌన్ షిఫ్ట్స్ అయితే లేదు ఈ వెహికల్లో. సస్పెన్షన్ కూడా బాగుంది. బ్లాక్ కలర్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. MT-15లో మీకు గోల్డ్ కలర్ అయితే ఇచ్చారనమాట. అది చూస్తానికి అట్రాక్టివ్గా అయితే ఉండిద్ది. బట్ ఈ వెహికల్లో మీకు స్పెషల్ ఏంటంటే పింక్ కలర్ వీల్స్ అనమాట. 2024లో కొత్తగా తీసుకొచ్చారు. సో ఈ వెహికల్ కూడా చూస్తానికి అట్రాక్టివ్గానే ఉంది. లేడీస్కి బాగుండిద్ది అనమాట. ఎవరైతే ఫీమేల్ రైడర్స్ ఉంటారో వాళ్ళైతే ఈ వెహికల్ పర్చేస్ చేసి లాంగ్ వెళ్ళొచ్చు. బట్ రిస్ట్ పెయిన్ వస్తుంది, అది జాగ్రత్తగా చూసుకొని రైడ్ చేయండి. కంటిన్యూగా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళొచ్చు అంటే అది మన ఇష్టం, మనం రైడ్ చేసేదాన్ని బట్టి ఉండిద్ది. 300-400 కిలోమీటర్స్ అయినా వెళ్ళొచ్చు. బట్ నేను ఒక 100 కిలోమీటర్స్ రైడ్ చేసి ఆగమని చెప్తాను. 10 మినిట్స్ అయితే ఆగండి బ్రో, ఇట్లా పక్కన ఎక్కడైనా ఆగి కొద్దిగా రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అవ్వండి. సో మీ వెహికల్కి కొద్దిగా రెస్ట్ ఉండిద్ది, మీకు కొద్దిగా రెస్ట్ అయితే ఉండిద్ది. ఇంకా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. కన్సోల్ విజిబిలిటీ బాగుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, గేర్ ఇండికేటర్ కూడా మీకు క్లియర్గా కనిపిస్తూ ఉందన్నమాట. సింపుల్ బ్రో, ఈ వెహికల్ గురించి నేను ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే 2,29,000 రూపీస్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. కొంచెం ప్రైస్ ఎక్కువే అయినప్పటికీ మీకు 40 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చేది, కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నది. 150cc సెగ్మెంట్లో మీకు వేరే వెహికల్స్ ఏమీ లేవు అనమాట. సో ఇది ఓవరాల్గా R15 వర్షన్ 4 గ్రే కలర్ వెహికల్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. స్పోర్టీ డిజైన్లో, కొద్దిగా స్టైలిష్ లుక్స్లో, బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ ఇదనే చెప్పాలి. బడ్జెట్ అంటే కొద్దిగా ప్రైస్ ఎక్కువే, ఎవ్రీ ఇయర్ వెహికల్స్ ప్రైస్ అయితే పెరుగుతూ ఉన్నాయి అనమాట. ఇది BS 6.2 అంటే ఫేజ్ 2 అని చెప్పుకోవచ్చు. మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. E20కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది అనమాట. సో మీరు నెక్స్ట్ జనరేషన్ పెట్రోల్ అయినా సరే ఈ వెహికల్లో ఫిల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకు మైనస్ అనిపించింది ఏంటంటే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ కొద్దిగా లీన్ యాంగిల్ అయితే ఉంది. లాంగ్ వెళ్ళడానికి ఈ వెహికల్ సెట్ అవుతుంది అనమాట, రిస్ట్ పెయిన్ అయితే వస్తుంది. బట్ మీరు కంటిన్యూగా 200 కిలోమీటర్స్ లాంగ్ వెళ్ళాలనుకుంటే ఈ వెహికల్లో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, లిక్విడ్ కూల్ ఇంజిన్ ఉంది కాబట్టి. సో ఇది ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.